ఒకసారి నువ్వేంటి బామ్మ ఇక్కడ? రా చెప్తాను. పద పద. ఏంటి ఓ పని చేయరా, నా పెళ్ళాన్ని ఎక్కడ పడుకోబెడతాను? తోలపాటు పాడు. ఏరా నీకు పెళ్ళం లేదా? నా పెళ్ళాన్ని థ్యాంక్స్ బామ్మ. ఏంటి రాజా మళ్ళీ వచ్చావు? మూసుకుని పని చూసుకో. Beautiful girl. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూజ్ మీ. వాటర్ 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 బాటిల్ గుండు వాటర్ బాటిల్ గుండు వాటర్ తీసుకొని ఏం చేశాను? మీ పేరేంటండి? శ్రీనివాసులు అండి. దగ్గర వాళ్ళందరూ శ్రీను అంటారు, మీరు శ్రీను అనొచ్చు. మీ నాన్నగారి పేరేంటండి? కృష్ణారావు అండి. మీ నాన్నగారి పేరు? మీ బ్లడ్ గ్రూప్ ఏంటండి? లైక్ మీ, బి పాజిటివ్. మీ హెల్త్ కండిషన్? అయ్యో పర్ఫెక్ట్లీ ఓకే అండి. ఎవ్రీ డే 4 hours జిమ్, 2 hours స్విమ్, ఎవ్రీ 6 months ఒకసారి ఫుల్ బాడీ చెకప్, 3 months ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తాను. పర్ఫెక్ట్లీ ఓకే అండి. మీకు పెళ్ళైందా అండి? ఇదండి తొందరపడిపోయింది, సిగ్గేస్తుంది. సీనుగా లక్కీరా రే. అవ్వలేదండి. మీకు? మీ ఇంట్లో ఆబ్జెక్ట్ చేయరు కదా? అయ్యో వాళ్ళు ఎదురు చూసేది కూడా మీలాంటి అమ్మాయి కోసమే. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నో ప్రాబ్లం, వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు ఓకే అంటే చాలు. నాకైతే ఓకే అండి. జస్ట్ దీని మీద ఒక సైన్ పెట్టండి. సైన్ దేనికండి? ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ఓకే చెప్పారు కదా, అందుకే ఒక చిన్న సైన్. ఆర్గన్స్ డొనేషన్. అసలు మీరేం చేస్తుంటారండి? స్టడీస్ కంప్లీట్ చేసి అవయవ దానం చేసే ఒక ట్రస్ట్ లో వాలంటీర్ గా ఉన్నాను. పెట్టు రాజా, అవయవదానం చాలా మంచిది. తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడు చాలా గొప్పడు రాజా. పెడతాడమ్మా. పెట్టు. థ్యాంక్స్ అండి. నా టార్గెట్ కంప్లీట్ చేయడానికి 10 members తగ్గారు. ఇప్పుడు ఒకరు వచ్చారు. ఇంత పెద్ద ట్రైన్ లో జస్ట్ 10 మంది దొరకలేదా? చాలా ట్రై చేశానండి, ఒకరిద్దరికి తప్ప ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. అయితే వదిలేస్తామేంటి? వీళ్ళని అడిగారా? ఏమండి విఠల్ గారు, బ్లడ్ గ్రూప్ ఏంటి? భలేవడమే బాబు. నా కిడ్నీలో స్టోన్స్, హార్ట్ లో హోల్స్, బ్లడ్ లో మట్టు, లివర్ లో లీకేజీ. వేస్ట్ అమ్మా. అయితే పని చేసి ఏం లేవన్నమాట. అయితే మన సుబ్బనాయుడు గారు ఉన్నారు కదా, స్ట్రాంగ్ బాడీ. ఇట్లాంటి నాయకులు కుదరవు. మాకు దానాలు వచ్చిరావు. దీన్ని గర్భాధారం చేశా, అది పుట్టి తెచ్చింది. చదువు సంధ్య లేకుండా పోయింది. పెద్ద కూతుర్ని ఒకటికి కన్యాదానం చేశా, వాడు శోభనం రోజే చచ్చిపోయాడు. ఆ పాపం పోవడానికి గోదానం చేశా, తీసుకెళ్లిన పొద్దులు తెచ్చాడు, ఇచ్చిన గోవు పోయింది. కాబట్టి మనకి దానాలు వచ్చిరావు. పోనీలేండి, ఫోర్స్ చేయొద్దు. అయ్యో మీరెందుకు డిసప్పాయింట్ అవుతారు? ట్రైన్లో ఎదవలిద్దరే ఉన్నారేంటి? మీరేం బాధపడకండి. మీ ఏం నా ఏం ఇప్పుడే వస్తాను, ఉండండి. అరే బోడుగుండు, ఇటు రారా. ఆడి నెట్వర్క్ అంతా ఆ అమ్మాయి టార్గెట్ రీచ్ అవటం కోసం కాదు, ఈ అమ్మాయిని రీచ్ అవటం కోసం. శైలజ గారు, మా బామండి. మీ పేరే శైలజ. నమస్తే. యు ఆర్ బ్యూటిఫుల్. సారీ సారీ, వెరీ సారీ. ట్రైన్ ఎక్కువ ఊగుతోంది. ఒరే గుండు,
ఆ ఊగుతుంది రైలు ఇప్పుడు కాదు తాగి ఊగుతుంది. ఏంట్రా వాగుతున్నావు? వదిలే బామ్మ వాళ్ళ గురించి. శైలజ గారు, మా బామ్మ అవయదానం చేయడానికి రెడీ. అవయవాలన్నీ అరిగిపోయి ఎవడైనా దానం చేస్తే తీసుకునే పొజిషన్ లో ఉన్నప్పుడు ఈవిడ దగ్గర ఏముంది తీసుకోవడానికి? టోపీ కింద తెల్ల పొచ్చు తప్ప. యు ఫూల్! ఓయ్ మరుడా, వీడి నువ్వు చంపేస్తావా నేనే చంపేనా? బామ్మ బామ్మ వద్దు వద్దు, వద్దు. మీరు కూర్చోండి. మీరు డీటెయిల్స్ తీసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆ, కుర్రాడు బంగారం. చెప్పు నీకేం కావాలి? ఎంత వీక్ బాడీ వేసుకున్న స్ట్రాంగ్ బాడీ జోలికి ఎందుకు లేదు సార్? ఎవడా స్ట్రాంగ్? అది స్ట్రాంగ్ ఏంట్రా? అది తాగిన బొద్దు స్ట్రాంగ్. దిగాక దాని సంగతి చెప్తా. ట్రైన్ దిగాక మందు దిగాక నాకు బొడుగుంటికే బా. హలో, ఆ బావా చెప్పు. మీ అక్క బర్త్డేకి నువ్వు తిరుపతి వస్తున్నావని టెన్షన్ పెడుతుంది, రావట్లేదు కదా? ఆల్రెడీ సగం దూరం వచ్చేసా. ఏరా, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ తీసుకొస్తావు. ఈసారి ఏం తీసుకొస్తున్నావు బంగారం? ఈసారి మీ చెల్లిని తీసుకొస్తున్నా. చెల్లా? ఎవర్రా? డీటెయిల్స్ అని వచ్చిందో చెప్తాలి, ముందు ఫోన్ పెట్టి. ఇరే. జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్, నో పాపా. టెల్లింగ్ లైస్, నో పాపా. ఓపెన్ మౌత్. ఎవరు రాజా మీ అబ్బాయా? నువ్వు మూసుకో. శైలజ గారు, వీడి కూడా రెడీ. డీటెయిల్స్ తీసుకోండి. ఎవరి డీటెయిల్స్? నీకంటే వీడికి మంచి మనసు ఉంది. వీడు కూడా అవయదానం చేయడానికి రెడీ అన్నాడు. అమ్మా, వాడు అవయదానం చేస్తాడా? ఒరే ఆ పిల్లోడికి ఇంకా బాడీలో అవయవాలన్నీ ఫామ్ అయినా? ఒరే ఇంత గుండెకాయ, ఇంత కిడ్నీకాయ, ఇంత లివర్కాయ, ఇంత వెన్నుపూసకాయ, ఇంత ఏమిస్తావురా ఆ పిల్లకి అవయవదానం? నువ్వు నోరు మూసుకో. ముందు మీరు తీసుకోండి. అయ్యో అసలు వాడికి వాళ్ళ అమ్మ పేరు చెప్పడం వచ్చునా? ఎందుకు రాదు? నేను చెప్పిస్తా చూడు. చెప్పించు. రే, మీ అమ్మ పేరేంటి చెప్పు. అమ్మ పేరు మమ్మీ. అదండి వాడి జ్ఞానం. అమ్మ పేరంటే మమ్మీ, నాన్న పేరంటే డాడీ. అలాంటి వాడితో అవయదానం చెప్పించాడండి. ఎంత క్రైమ్ అండి! ఎందుకయ్యా నువ్వు వాడిని బెదిరిస్తున్నావు? నీ అరుపులు కూడా భయపడుతున్నాడు. అరే వాడి దగ్గర ఏముందిరా ఇవ్వడానికి? సీను. శైలజ గారు, మీరు ఉండండి. రే, నేను నీకు బోల్డ్ చాక్లెట్లు కొనిస్తాను, బిస్కెట్లు కొనిస్తాను. మీ అమ్మ పేరు చెప్పు. యాక్చువల్లీ పిల్లల్ని డోనర్స్ గా యాక్సెప్ట్ చేయరు. అమ్మా థ్యాంక్స్ అమ్మా. ఒక పసిపిల్లవాడిని దుర్భాగ్యం నుంచి కాపాడారు. చూడరాకుండు ఒక ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి ముసలి వాళ్ళని బలి చేస్తాడా? పిల్లల్ని బలి చేస్తాడా? ఒరే నువ్వు కుంటే వాడు చంపేస్తాడు. వెళ్ళిపో. రే, ముందే చెప్పాను నోరు మూసుకొని కూర్చోమని. ఎడవుతారా రే? అమ్మా, అమ్మవారికి మేకపోతులు బలిచ్చినట్టుగా మీ అబ్బాయిని ఈ అమ్మాయికి బలి అయిపోతున్నాడమ్మా. భలే వాడవయ్యా, మా అబ్బాయి ఏడుపు స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. ఏడు పాపడానికి ఏం చేయాలండి? మంచి సినిమా పాట పాడితే ఆపేస్తాడమ్మా. ఇక్కడ ఎవరైనా సింగర్స్ ఉన్నారా? ఏడిపించాడుగా, వాడిని పాడమని చెప్పండి. మాకేం దొరదండి. గీకింది వాడే పాడాలి. పాడతాం. మాకు స్కూల్లో 2 ప్రైజులు వచ్చినాయి. దేనికి బాబు నీకు 2 ప్రైజులు? ఒకటి పాట మొదలు పెట్టినందుగా, రెండోది ఆపరా బాబు అని దండం పెట్టినందుగా. సార్ మీరు ఉండండి. సీను ప్లీజ్ మీరు పాడండి. ఓకే ఓకే. పాడండి సీను జరుగు. ప్లీజ్. రా రే రా. సరిగా రే 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 రే. బంతి పూల చానకి మీకంత సిగ్గు తేనికి రామ్జీ 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 రామ్జీ. ఒరే ఆపరా. అమ్మా, అసలు ఆ పిల్లాడు చూడమ్మా, ఫ్రిడ్జ్ లో పెట్టిన గుమ్మడికాయలాగా అయిపోయాడు. చూడమ్మా, నోట్లో ఏగలపోతున్నా, నోరు పూయట్లేదమ్మా. ఏ కామయ్యాడు కదా. కాము కాదరా, కొమాలోకి వెళ్ళిపోయాడు. అమ్మా తీసుకెళ్ళండి హాస్పిటల్ కి. ఎక్స్క్యూజ్ మీ. పొద్దు నుంచి అబ్బాబాబాబా ఒళ్ళే ఇరిశాడా? మీ టికెట్ ఇవ్వండి. ఏమయ్యా, గంట ముందే రావచ్చు కదా. వీడి టార్చర్ భరించలేకపోతున్నాం. సీట్లు మార్చండి సార్ వేరే చోటకి. ముందు టికెట్ ఇవ్వండి సార్. అరే టికెట్ ఇరా. మీ టికెట్ నా దగ్గర ఒరేయ్, నా ఉంటాయి. డైరీ రాసుకున్నావు కదరా గుండుడా. ఇదిగో అర్జెంట్ గా మా సీట్లు మార్చేనా? మా సీట్లు మార్చు. నేను సీట్ మార్చడం కాదండి, మీరే డేట్ మార్చారు. డేట్లు మార్చడం ఏంటయ్యా? ఇది రేపటి టికెట్ అండి. అమ్మా, లేవండి లేవండి ఒసే పంచుతానా? గుడిదానా? ముందు చూడక్కర్లా. ఒసే పంది నీకు బుద్ధి లేవండి లేదు. లేవండి. చెప్తావయ్యా? ఇంకా స్కాట్ వస్తుందండి. ఏం చేస్తావ్? తొందరగా దిగండి. లేవండి సార్. దొంగ డమ్ములారా. ఏ, వెళ్ళండి. ఇదిగో డ్రాయర్ తీసుకెళ్తావు, బ్యాగ్లో పెట్టు. ఇదంతా నీ వల్ల జరిగిందయ్యా. రే లౌడ్ స్పీకర్ ఆగు. ఆగాను. ఉదయం బండి ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా. ఆ. బామ్మని తీసుకొస్తే అడ్డుపడ్డా, అబ్బా. పిల్లోని తీసుకొస్తే అడ్డుపడ్డా. అబ్బా. ఏంట్రా, మన ఇద్దరం ఏమైనా బంధువులమా? కాదు ఫ్రెండ్సా? కాదు. మన ఇద్దరం అక్కడ కలిసా? లేదు. అబ్బా. నీ ప్రాబ్లం? ఆ అమ్మాయికి నువ్వు లైన్ వేస్తున్నావు. ఆ అమ్మాయికి లైన్ వేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను కూడా లైన్ వేస్తున్నా ఆ అమ్మాయికి. లైన్ వేస్తున్నా చెప్తున్నా కూడా నీ వయసు ఎంత మరుడా, ఆగు ఆగు. వీడి సంగతి నేను చూసుకుంటా గాని అమ్మాయి పక్కకెళ్ళింది. వెళ్ళి నీ మనసులో మాట చెప్పు. వెళ్ళి వెళ్ళి వీడిని వెళ్ళి. మట్టికి వదలద్దు బామ్మ. పీకి. వదలను. ఏంట్రా నీ సంగతి? మేడం చెయ్యి తీయండి. తీస్తే తీసి చూడండి ఒకసారి. తప్పైపోయింది మేడం, నాకు క్షమించండి, వెళ్ళిపోతావు. ఏంటండి? మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. పోనీ నేను చెప్పనా? నన్ను ఫ్లర్ట్ చేస్తున్నా.
లేదండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను నచ్చలేదా? నచ్చావు. నీ చలాకీతనం నచ్చింది, నీ చిలిపి చేష్టలు నచ్చాయి. ఇన్ఫాక్ట్ నాకే కాదు, ఏ అమ్మాయికైనా నచ్చుతావు. అయితే మీకు ఓకేనా? కానీ నేను లవ్ చేయడం చాలా కష్టం. మీకు పెళ్ళయిందా? లేదండి. బాయ్ ఫ్రెండ్? అత్త కొడుకు? అలాంటిదేం లేదండి. ఇది చాలండి, డెఫినెట్గా నేను మీ లైఫ్లోకి వస్తాను. అంత కాన్ఫిడెన్స్ ఎలా? డెస్టినీ. ఏ అమ్మాయినైతే నేను ప్లాట్ఫామ్ మీద చూసి ఇష్టపడి మిస్ అయిందని ఫీల్ అయ్యాను, సేమ్ అదే అమ్మాయి నా ఎదురుగా వచ్చి కూర్చోవటం ఏంటి, అదే అమ్మాయితో నా మాటలు కలవటం ఏంటి, మన చూపులు కలవటం ఏంటి, ఇట్స్ క్లియర్లీ డెస్టినీ అండి. వి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇట్స్ నాట్ డెస్టినీ, ఇట్స్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. ఈ జర్నీ తర్వాత మీరెవరో నేనెవరో. నో, మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం, నాకు ఆ నమ్మకం ఉంది. పెన్ ఉందా? ఇదిగోండి. వెళ్ళు. ఆ బుక్ లో నా నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ రాశాను. ఆ బుక్ మళ్ళీ తిరిగి ఎప్పుడు నీ చేతికి వస్తుందో, నువ్వు అంటున్నావే డెస్టినీ అని, అప్పుడు నమ్ముతాను, నీ గురించి ఆలోచిస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేవి వరి అవ్వద్దు. నీ భవిష్యత్తు ఈ అమ్మాయితోనే ముడిపడుంది. ఏం చెప్తున్నాను, నా మాట ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. బీ పాజిటివ్ మై బాయ్, బీ పాజిటివ్. నా ఫ్లాస్క్ పిలుస్తోంది, వస్తాను. హాయ్ బావా. దండాలరా బాబు. అదేంట్రా లేడీతో వస్తావు అనుకుంటే లేడీస్ బ్యాగ్ తో వచ్చావు? బాగుందా? ఆహా, సాంప్రదాయబద్ధంగా ఉందిరా. మోడర్న్ గా ఉంటే సాంప్రదాయం అంటావేంటి? ఏహే, అది చూసే కళ్ళను బట్టి ఉంటది. నువ్వేం మాట్లాడతావు అసలు అర్థం కాదు. నువ్వు వెళ్ళి మేక వెయిట్ చేస్తుంది. ఉండమ్మా, కుడికాలు ముందు పెట్టి వద్దు గాని. నీ పేరేంటమ్మా? పంకజం. ఆహా, లుక్ లోనే కదమ్మా, పేరులో కూడా విలేజ్ టచ్ చేసావు. ఐ లవ్ విలేజెస్. నీ పెళ్లికి ముందు ఇదే నా గిఫ్ట్. వద్దనకూడదు, నా మెల్లో కన్నా నీ మెల్లోనే బాగుంది. అయినా ఇంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడ నెతుకుతావురా? అసలు అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందక్క. సురేఖ, సురేఖ, ఏంటే నువ్వు? పంకజం ఇంకా బయట ఉంది. ఎదురెళ్ళి హారతిచ్చి తీసుకురమ్మంటారా? అంతే కదా, ఎంతైనా కాబోయే మన ఇంటి మనిషి. ఇంటి మనిషి కాదు, పని మనిషి. పని మనిషా? ఇవాళే కొత్తగా పనిలో చేరింది. మరి నా గొలుసు? గొలుసేంటి? మీ తమ్ముడు లవర్ అనుకుని వంశపారంపర్యంగా వస్తున్న ఇంత లావు గొలుసు దాని మెల్ల వేసేసానే. గుర్తుందా? ఇదిరా తమ్ముడు పరిస్థితి. మీరేం కంగారు పడకండి, అదేం ఒరిజినల్ గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. గోల్డ్ గోల్డ్ ఏంటి? డిగ్రీలో డబ్బులు అవసరం అయితే నీ చైన్ అమ్మేసి దాని ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టేశా. అంటే 5 ఏళ్ళ నుంచి నేను రోల్డ్ గోల్డ్ గొలుసేసుకు తిరుగుతున్నానా? ఎరా, నువ్వు వచ్చావు కదా, ఇంతవరకు ఏం దొరికి ఇవ్వలేదే అనుకుంటున్నాను. ఇచ్చేసావు. సర్లే, ఎంతకే అమ్మాయి ఎక్కడా? వెతకాలి. అంటే అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలీదా? కనుక్కోవాలి. తెలియకుండా ఎలా కనుక్కుంటావు? తిరగాలి. 2 రోజులుగా శ్రీను శైలి కోసం తిరుపతంతా జల్లెడ పట్టాడు. 3వ రోజు ఒరే, దేవుడు దర్శనం అని చెప్పి హైదరాబాద్ నుంచి పిలిపించి 3 రోజుల నుంచి తిప్పుతున్నావురా. అసలు ఆ అమ్మాయి దొరుకుతుందంటావా? రే, దొరుకుతుందిరా. డెస్టినీ. ఎందుకు నెగిటివ్ మాట్లాడతావు? వెతుకు. ఏంటి దొంగ? దొంగనే సార్. బండి పెట్టుకున్నావా? పెట్టుకోలేదు సార్, వెళ్ళి పెట్టుకోవాలి సార్. వద్దుందా? 30,000 చైన్ కొట్టేసేటప్పుడు ముందే ఒక 100 రూపాయలు పెట్టి ఆటో మాట్లాడుకుంటే నీకెంత టెన్షన్ ఉండదు కదా సార్, ఇన్నాళ్ళు మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు సార్. నేను అనాథ దొంగ. చాలేరా, మరి కోడి ఎద్దు నన్ను.
ఎక్కడికరా వెళ్ళేది అన్న వెళ్ళొస్తానయ్యా. ఎవడని కానీ, ఆ? రేయ్, చక్కగా చదువుకునే డాక్టర్ ఇంజనీర్ అవ్వకుండా ఇట్లా చైన్లు కొట్టేటువంటి ఇక్కడ కొట్టేటి అక్కడ బండి ఎక్కేటువంటి ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. కాదనే అది కాదు అన్నయ్య, ఎవడ్రా నీకు? పో, పో. పోరా ఏమ్మా ఒంటి మీ గోల్డ్ ఉన్నప్పుడు చూసుకోవడం తెలీదా? ఊపుకుంటే పార్క్ వచ్చాడమేనా? మేము మీ సెక్యూరిటీలో కనబడుతున్నావా? ఆ? ఏంట్రా తినరా వద్దినా మీరు వాడి మాటలేం పట్టించుకోవద్దే. శైలజ గారు నన్ను గుర్తుపట్టారా? ట్రైన్ పర్స్ ఆ, గుర్తొచ్చారండి. చూసారా? ఆ రోజు ట్రైన్ లో మనం దొంగ వాళ్ళు విడిపోయాం, మళ్ళీ దొంగ వాళ్ళే కలిసాం. ఇదేనండి డెస్టినీ అంటే. ఇది కాదండి డెస్టినీ, ఆ బుక్ దొరికిందా మీకు? బుక్ 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 అది ఎక్కడ దొరుకుతుంది? శైలజ గారు మీకు ఒక విషయం చెప్పాలి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి కాళ్ళకి నిలకడలేదు, భోజనం సాయించడం లేదు, మనసుకు శాంతి లేదు. రే చెప్పరా. ఏంటి చెప్పేది? వెళ్ళిపోయింది. వెళ్ళి